ముస్తనే సంజన వెల్కమ్ టు ఫర్ ది పీపుల్. ఏపీలో జీబీఎస్ వైరస్ కలకలం రేపుతోంది. రోజుకి కేసులు పెరుగుతున్నాయి. ఇక జీబీఎస్ మరో కరోనా కాబోతోందా? గిలియన్ సిండ్రోమ్ వైరస్ కు చెక్ పెట్టొచ్చా? ఇంతకీ జనాల్లో ఉన్న భయాందోళనలేంటి? అసలు వైద్యులు చెప్తుందేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అలర్ట్ కాకపోతే భవిష్యత్తులో ముప్పు తప్పదా? సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి డాక్టర్స్ మనతో పాటు ఉన్నారు. డాక్టర్స్ జ్యోత్స్న గారు, అలాగే డాక్టర్ సోమశేఖర్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, అలాగే రాజేష్ ముక్కల జనరల్ ఫిజిషియన్. ముందుగా అందరికీ నమస్తే అండి. నమస్కారం. సో రాజేష్ గారు, ముందుగా చెప్పండి, మనం చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో జీబీఎస్ వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇది పూణేలో స్టార్ట్ అయింది. సో పూణేలో స్టార్ట్ అయ్యి మహారాష్ట్ర, సోంబాద్, సో అలా కంటిన్యూగా అక్కడ ఆ ప్రాంతాల్లోనే వచ్చింది. సో తెలంగాణ వస్తుందని ఎవరు అనుకోలేదు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గుంటూరులో ఒక కేసు నమోదైంది, ఆవిడ మరణించడం కూడా జరిగింది. ప్రధానంగా అసలు ఎందుకు వచ్చిందంటారు? వైరస్ కారణం ఏంటి అసలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యామ్, ఈ జీబీఎస్ అనేది నాట్ న్యూ, ఎప్పటి నుంచో వెలుగులోకి ఉన్నది. మేము రెగ్యులర్ గా కేసెస్ చూస్తూ ఉంటాము. బట్ ఈ ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా ఉంటుంది. లక్షకి ఒకరు ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది దీని రేషియో ఆఫ్ ప్రెజెంటేషన్. సో ఈ పూణేలో జరిగిన విషయం ఏంటంటే, అక్కడ వాటర్ కంటామినేషన్, ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏదైతే క్యాంపెలోబాక్టర్ జెజునే అన్నారో అది ఎక్కువగా ప్రెబిలెంట్ ఉన్నందువల్ల, లేదు శానిటైజేషన్ ప్రొసీజర్ సరిగ్గా వల్ల అక్కడ ఎక్కువగా మనకి కనిపించింది. ఆ కారణంగా జీబీఎస్ అనేది కొంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ లో కనిపించిందే కానీ వాస్తవానికి మన స్టేట్ లో కూడా అప్పుడప్పుడు ఈ కేసులు మేము గమనించడం అనేది జరుగుతుంది. నార్మల్ రికవరీ రేట్స్ నార్మల్ గానే ఉంటాయి. అంటే స్పాంటేనియస్ గా కోలుకుంటారు. అబౌట్ 80% ఆఫ్ పీపుల్లో మనకి ఏ ప్రాబ్లం లేకుండా, ఐసీయూ రిక్వైర్మెంట్ లేకుండా, వెంటిలేటర్ లేకుండా ఈజీగా కోలుకుంటారు. ఓన్లీ ఒక 20% లో ఈ వెంటిలేటర్ రిక్వైర్మెంట్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, ఈ ప్లాస్మా పెరిసిస్ అనేది రిక్వైర్మెంట్ జరుగుతుంది. సో మనం అంటే లైక్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జీబీఎస్ వ్యాప్తి అనేది చాలా ఎక్కువైంది. సో ప్రతి ఒక్కరిలో కూడా చాలా భయం నెలకొంది. జీబీఎస్ ఇక్కడ కూడా వస్తుంది. సో కోవిడ్ టైంలో అందరూ భయపడ్డారు. సో జీబీఎస్ కోసం కూడా అందరూ భయపడుతున్నారు. అంటే బేసిక్గా దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అసలు? సో వాస్తవానికి నేను ఒక మాట చెప్పాలి. ఇక్కడ మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ సంవత్సరం పర్టికులర్ గా యాజ్ ఎ జనరల్ ఫిజిషియన్ నేను ఎక్కువ శాతం వైరల్ ఇన్ఫెక్షన్స్ చూశాను. అది కూడా తీవ్రత రూపం అనేది ఎక్కువగా గమనిస్తూనే ఉన్నాను. సో ఈ జీబీఎస్ గురించి మనం చెప్పాలంటే, జీబీఎస్ ఒక వైరల్ ఆరిజిన్ కి సంబంధించిన ఆటో ఇమ్యూన్ డిజీజ్. సో ఎక్కడైతే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయో ఆ కారణంగా జీబీఎస్ కాస్త ఎక్కువగా కనిపించడానికి ఛాన్స్ ఉంది. అది కూడా ఎవరికైతే ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే రోగనిరోధక శక్తి ఉంటుందో మన బాడీలో, ఆ ఇమ్యూన్ సిస్టమ్ లోపాలు ఉన్నందువల్ల ఇది ఎక్కువగా తరచుగా కనిపించే విధంగా మనం గమనించుకోవాలి. అయితే ఈ జీబీఎస్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే, యూజువలీ ఒక 3 to 4 weeks ప్రిసీడింగ్ గా వైరల్ ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది. జనరల్ గా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ మన ఫ్లూ సిమ్టమ్స్ లాగే ఉంటాయి, లేదంటే లూజ్ మోషన్స్ ఫామ్ లో ఉంటాయి. సో ఆ ఫార్మాట్ లో ఉండిన తర్వాత ఇది రికవర్ అయిన తరుణంలో జనరల్ గా ఈ పర్సన్స్ కి కాస్త నడిచేటప్పుడు వీక్నెస్ అనేది సడన్ గా కనపడుతుంది. సో ఈ వీక్నెస్ కూడా ప్రోగ్రెసివ్ గా కాళ్ళ నుంచి చేతుల వరకు, పై వరకు ప్రోగ్రెస్ అవడం గమనిస్తాం. అది కూడా మనం ఇంగ్లీష్ టర్మినాలజీలో అసెండింగ్ పారాలిసిస్ అంటాం. అసెండింగ్ అంటే కింద నుంచి పై వరకు పాకుతూ వెళ్ళే ఈ వీక్నెస్. ఈ వీక్నెస్ కి ప్రిడామినెంట్ గా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఎంత ఫాస్ట్ గా ఈ ఫాస్ట్ మూవ్మెంట్ వల్ల మనకి ఏం ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ మూవ్మెంట్ ఇలా గమనించినప్పుడు మనకి రీసెంట్ గా వైరల్ ఇన్ఫెక్షన్ గా మనకి ఎవిడెన్స్ గాని ఉంటే, ఇది హై ఇండెక్స్ ఆఫ్ సస్పెషన్ కింద కన్సిడర్ చేసి మీరు వెంటనే డాక్టర్ ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కాంటెక్స్ట్ లో మన కేసులు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఎటువంటి డిలే లేకుండా మీరు స్పెషలిస్ట్ ని కలిసి ఆ స్పెషలిస్ట్ ద్వారా అడ్వైజెస్ తీసుకున్న దాని వల్ల మనకి రిక్వైర్మెంట్ ఆఫ్ మెడికల్ కేర్, ఐసీయూ కేర్, వెంటిలేటర్ కేర్ ఇలాంటివన్నీ తగ్గించే విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే.